ప్రార్థించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేడ కూడి ఉందరో అక్కడ ఉంటానని సెలవు ఇచ్చిన తండ్రి, మీరు ఇక్కడ ఉన్న విధానం బట్టి ప్రభువా మీకే వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదేనా మీరు సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభువా, భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచుడి అని చెప్పింది ఇదిగా తండ్రి. ఇదేనా మా భయాలన్నీ విడిచిపెట్టి ప్రభువా మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాం ప్రభువా. ఇదేనా ఈ యొక్క కూడిక ప్రభువా, మరి మీ అందరూ నమ్మికతో ప్రభువా, మరి మీ బిడ్డలైతేనేమి నేనైతేనేమి ప్రభువా ఇక్కడ నించొని ఉన్నాం ప్రభువా. ఇదేనా ఈ కూడిక ప్రభువా, మరి ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిందో ప్రభువా, ఆ యొక్క ప్రణాళికలన్నీ ప్రభువా మీ చిత్త ప్రకారం నెరవేర్చండి ప్రభువా. ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిందో ప్రభా నాకైతే తెలియదు తండ్రి, మాకైతే తెలియదు కానీ తండ్రి, అయ్యా మీరు ఏ ఉద్దేశంతో ప్రభా ఈ కూడిక జరిపిస్తున్నారో ప్రభా నేనా దాన్ని ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తునామమున తండ్రి నెరవేర్చుదురు కాకుండా వేడుకుంటూ ఇదేనా వాక్యం ప్రభా ప్రకటించబోచుండగా తండ్రి ఈయన బలహీనైన నన్ను ప్రభా బలపరచండి అయ్యా. ఇదేనా నీవు చెప్పి ఉన్నావు కదా ప్రభా, నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమంతటా ప్రచురింపబడుటకై అందు నిమిత్తమే నేను నిన్ను నియమించానని చెప్పింది రీతిగా తండ్రి. ఇది అనా బలహీనుడైన నన్ను ప్రభా బలపరచండి ప్రభా. నానా ఈ దినం ప్రభా ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. ఇది అనా నేను మాట్లాడితే కాదు కానీ తండ్రి మీరు మాట్లాడితే ప్రభా వారి యొక్క హృదయంలో మార్పు కలిగి ప్రభా వారు మారు మనసు పశ్చాత్తాపం కలిగి తండ్రి బాప్తిసం వైపు అదే రీతిగా తండ్రి విశ్వాసం ముందు స్థిరపడతారు ప్రభా. అయా మీరు మాట్లాడండి ప్రభా. ఇది అనా మీరు సెలవు ఇచ్చి ఉన్నారు కదా ప్రభా. ఇది అనా నీ నోట నా మాట ఉంచి నా చేతి నీళ్ళలో నేను కప్పినా అని చెప్పిన రీతిగా ప్రభా ఆ వాగ్దానం ప్రభా నీ బిడ్డ పక్షాన ప్రభా మీ ప్రియుల పక్షాన నెరవేర్చురాకు వేడుకుంటూ మాట్లాడుచునగా తండ్రి నాకు తగిన జ్ఞానం దయచేసి ప్రభా మంచి భాషను దయచేరుగా వేడుకుంటూ ఇది అనా ప్రతి ఒక్కరు ప్రభా వాక్యమును ప్రభా తమ హృదయంలో భద్రపరచులాగా సహాయం చేరు వేడుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రభా కాన్సన్ట్రేషన్ దయచేదురు కాకుండా వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం అందరం మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ దినం మరి పాటలు మరి గ్లోరాంటి గారు అయితేనేమి, మరి సుష్మక్క అయితేనేమి, కుమారక్క అయితేనేమి మరి చాలా చక్కగా పాటలు పాడి ఉన్నారు. మరి వారిని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినం ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 20వ వచనం దాకా చదువుకొని ఉన్నాం. అందులో 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రసంగం ఈ వచనం నుంచే తీసుకున్నారు. బాప్తీసు ఇచ్చి యోహాను యొక్క బోధ యొక్క సారాన్ని మనం గమనించినట్లయితే, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలని చెప్పి ప్రకటిస్తారు. అపోస్తలుడైన పేతురు గారి యొక్క మొట్టమొదటి ప్రసంగాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్య సారాన్ని బట్టే అతను బోధిస్తాడు. ఏమిటా వచనం? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. కాలము సంపూర్ణమైనది, కాలము పరిపూర్ణమైనది. యూదులు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ ఉంటారు. మెస్సయ్య ఎక్కడా, మెస్సయ్య ఎక్కడా, మెస్సయ్య ఇంకా రాలేదే, మెస్సయ్య ఇంకా రాలేదని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను.
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నేనే మీ యొక్క మెస్సయ్యని అని చెప్పి యేసయ్య ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? నువ్వు మా మెస్సయ్య కాదు, నువ్వు మా మెస్సయ్య కాదు, నువ్వు మెస్సయ్యలాగా లేవు, నువ్వు మాకు వద్దు అనేసారండి. నువ్వు మెస్సయ్యవైతే నీ తల మీద కిరీటమేది? నువ్వు మెస్సయ్యవైతే నీ చేతిలో ఖడ్గమేది? నువ్వు మెస్సయ్యవైతే నీ యొక్క కోట ఏది? నీ యొక్క భవనమేది? నీ యొక్క సైన్యమేది? నీ యొక్క రథాలేవి? నీకు కొంచెం కూడా బంగారం లేదు కదా, నువ్వు కేవలం ఒక వడ్లవాని కుమారుడివి కదా, నువ్వే విధంగా మెస్సయ్య అవుతావు? నువ్వెలా మెస్సయ్య అవుతావు? నీ యొక్క తండ్రి రాజు కదా, నువ్వు మేమనుకుంటున్న మెస్సయ్యవి కాదు, నువ్వు మాకు వద్దు అనేసారండి. ఏమండి, మనం అనుకున్నట్లు దేవుడు ఉండడు. నేను చాలాసార్లు చెప్పా, మన యొక్క ఆలోచనల ప్రకారం దేవుడు ఉండడు. దేవుడు చెప్పిన ప్రకారం మనం ఉండాలా. బైబిల్ మనం అనుకున్నట్లు ఉండదు, బైబిల్ అనుకున్నట్లు మనం ఉండాలా. ఇటువంటి అభ్యంతరాలు కలుగజేసేవాడు అపవాది. అపవాది యేసయ్య దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇటువంటి అయితే గీతే అని చెప్పి అనుమానాలు పెట్టేవాడు అపవాది. ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క పెద్ద భవంతి నుంచి నువ్వు దూకు అని చెప్పి అనుమానాలు క్రియేట్ చేసేవాడు అపవాది. యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. బాప్తిస్సు ఇచ్చి యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు తన యొక్క శిష్యులను పంపిస్తాడు యేసయ్య దగ్గరికి. ఏమని అడగడానికి? వింటున్నారా? బాప్తిస్సు ఇచ్చి యోహాను యేసయ్య దగ్గరికి తన శిష్యులు పంపిస్తాడు. ఏమని అడగడానికి? రాబోవాడవు నీవేనా, లేకపోతే మరి ఒకరి కోసం మేము ఎదురు చూడాలా అని అడుగుతారు. అప్పుడు బాప్తిస్సు ఇచ్చి యోహాను ఏం చెప్తాడు? అప్పుడు యేసయ్య ఏం చెప్తారు? గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, కుష్టి రోగగ్రస్తులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడి ఉన్నది నా నిమిత్తము, నా నామం నిమిత్తము. నా విషయంలో అభ్యంతరాలు పొందని వాడు ధన్యుడని చెప్పి యేసయ్య చెప్తాడండి. ఈ యొక్క కాలం పరిపూర్ణమైనప్పుడు మనము కూడా యేసయ్యని స్వీకరిస్తున్నామా లేకపోతే తృణీకరిస్తున్నామా? యూదులు, ఇశ్రాయేలీయులు యేసయ్యని తృణీకరించేశారు, యేసయ్యని వద్దు అన్నారు. ఇక్కడ వచ్చిన మనము యేసయ్యని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేకపోతే యేసయ్యని తృణీకరిస్తున్నామా? కాలము సంపూర్ణమై ఉన్నది. యేసయ్యకి సంబంధించిన ప్రతి ఒక్క లేఖనం ఆ సందర్భంలో నెరవేరి ఉన్నది. ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నీ సంపూర్ణమై ఉన్నాయి. యేసయ్య ఆ సందర్భంలో నిలిచి ఉన్నప్పుడు నెరవేరిన ప్రవచనాలు ఎవరైనా చెప్తారా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. రాజ్యభారం మోపబడింది యేసయ్యకి యొక్క సందర్భంలో. అది కాండం 39వ అధ్యాయంలో 49వ అధ్యాయంలో రాయబడి ఉంటది కదా, యూదా యొక్క రాజదండము తొలగి పోదు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగా గలిలయ ప్రాంతంలో సేవ చేస్తాడని చెప్పి ఎప్పుడో ప్రవక్త గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యము మంది భారత రాజ్యం, భారతదేశం. మనము ప్రజల చేత పరిపాలింపబడుతున్నాం, అంటే డెమోక్రసీ. ఉత్తర కొరియాలో అయితే ఆటోక్రసీ, అది ఒక వ్యక్తి చేత పరిపాలింపబడుతున్న వ్యవస్థ. అది
లేకపోతే ఒక కుటుంబం చేత పరిపాలింపబడుతున్న వ్యవస్థ. అయితే ఒక కాలం వస్తుంది, ఈ లోక రాజ్యాలన్నీ పక్కకు తొలగిపోతాయి, కానీ దేవుని రాజ్యం వస్తుంది. అది శాశ్వతమైనది, అది నిరంతరమైనది, ఎవరు కదిలియలేనటువంటిది. అందుకనే యేసయ్య తన యొక్క కొండ మీద ప్రసంగంలో ఏమని చెప్తారంటే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి. ఈరోజు చాలా మంది చాలా విషయాలు వెతుకుతున్నారు కానివ్వండి, దేవుని విషయాల్లో వెతకట్లేదు, దేవుని రాజ్య విషయాల సంగతులు వెతకట్లేదు. లోక సంబంధమైన విషయాలు చాలా తెలుసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క రాజ్యం విషయంలో ఏమీ తెలియని వారిగా ఉంటున్నారు. తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను ఎప్పుడైనా ఒకటి నమ్ముతానండి, చెప్పమంటారా? మనం ఎప్పుడూ కూడా సేఫ్ సైడ్ ఉండాలా. లాజరు వలె సైలెంట్గా దేవుని నమ్ముకొని ప్రశాంతంగా పరలోక రాజ్యానికి ప్రవేశించే వ్యక్తులుగా ఉండాలా. బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు, లేకపోతే ధన్యుడు. మనం ఈ లోకంలో ఎటువంటి పరాక్రమైన కార్యాలు మనం జయించలేకపోవచ్చు, కానీ లేకపోతే చెయ్యలేకపోవచ్చు, కానీ దీర్ఘశాంతం కలిగది దేవుని యొక్క రాజ్యం కోసం ఒక లాజరు వలె మనం వేచి ఉండాలా. అందులో ప్రవేశించడానికి మనం ముందుకు అడుగు వేయాలా. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్నే వెతకాలా. ఆ యొక్క రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు సమయం కుదిరితే ఈ లోక సంబంధమైన విషయాల కోసం నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. జ్ఞానము సంపాదించాలి, వాస్తవమే. అన్ని విషయాలకి మనకు పట్టుండాలి, వాస్తవమే. కానీ మొట్టమొదట మనకు పట్టుండాల్సిన విషయం ఏంటండి? బైబుల్ విషయమైన పట్టుండాలి మనకి. దేవుని రాజ్యం విషయమై మనకు పట్టుండాలా. అంతేగాని ఒకడు సర్వలోకం అంతా సంపాదించుకొని తన యొక్క ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ఏముంటాయి? దేవుని రాజ్యం, యేసయ్య ఎక్కడ ఉంటే అదే దేవుని రాజ్యం. యేసయ్య ఎక్కడ ఉండడో అది పాతాళంతో సమానం. ఈ లోక రాజ్యంలో మనకి ఏడుపు ఉంటుంది, ఈ లోక రాజ్యంలో మనకి దుఃఖం ఉంటుంది, ఈ లోక రాజ్యంలో మనకి వేదన ఉంటుంది. కానీ దేవుని రాజ్యంలో అటువంటి ఏమీ ఉండవు. దేవుడే మన కంటిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు. ఈ లోకంలో కన్నీరు ఉంటుంది, కానీ ఈ లోకంలో కష్టాలు ఉంటాయి, కానీ దేవుని రాజ్యంలో ఎటువంటి కష్టాలు ఉండవు. ఏమండి? దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు. ఏమిటి మరి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది. నీతి, బైబిల్ చెప్పే నీతి వేరు, ఈ లోకం చెప్పే నీతి వేరు. లోకం ఇచ్చే సమాధానం తాత్కాలికమైనది. కొంతమంది సమాధానం కోసం సినిమాలు చూస్తారు, కొంతమంది సమాధానం కోసం సీరియల్ చూస్తారు, కొంతమంది సమాధానం కోసం డ్రగ్స్ వాడతారు, కొంతమంది సమాధానం కోసం మత్తు పదార్థాలకు బానిసవుతారు. కానీ దేవుడు సమాధాన కర్తకు అధిపతి. ఆయన ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు కదా, ఆనందం గురించి ఏమని చెప్తారు? ఆనందించుడి. మరలా చెప్తున్నాను, దేవుని యందు ఆనందించుడి. ఇటువంటి దేవుని యొక్క రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు? దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? పోయినసారి ఐలో వాళ్ళ అక్క చెప్పింది బాగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? శ్రవ అమ్మా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పోయినసారి మనం చెప్పుకున్నాం కదా, అదృశ్యమైనవన్నీ నిత్యములు. ఏం అదృశ్యమైనవి? పరిశుద్ధాత్మ, పాతాళము, పరలోకము, మన యొక్క విశ్వాసం. అదే రీతిగా మన యొక్క ఆత్మ కూడా. అర్థమవుతున్నాయి నా మాటలు? మనకు ఆత్మ కనపడిద్దా? మన యొక్క శరీరం కనపడుతుంది,
మన యొక్క ఆత్మ కనబడదు. ఈ యొక్క ఆత్మ విషయమై మనం దీనంగా ఉండాలా. ఈ యొక్క ఆత్మ విషయమై మనం చాలా సీరియస్గా ఉండాలా. ఈ యొక్క ఆత్మను పట్టించుకోవాలా. ఈ శరీరం విషయంలో ధనవంతుడు ఒక మాట అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ ఇష్టం వచ్చినట్లుండు. కానీ ఆత్మ విషయంలో ఎవరైతే నా ప్రాణమా నా యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యం విను, దేవుని యొక్క వాక్యం చదువు, దేవుని బిడ్డల యొక్క సహవాసంలో నువ్వు సుఖించు. శరీరం నిమిత్తం 3 పూటలు స్నానం చేస్తాం, లేకపోతే 2 పూటలు స్నానం చేస్తాం, లేకపోతే 3 పూటలు తింటాం. శరీరం కోసం మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటాం. మరి ఆత్మ విషయం వాక్యం అనే ఉతక స్నానం మనం ఆత్మకు చేయించాలి కదా. రక్షణ అనే వస్త్రము మనం ఆత్మకి ధరింపజేయాలి కదా. ఏమండి, ఎవరైతే ఆత్మ విషయాల్లో ఆత్మ కార్యాల విషయాల్లో సీరియస్గా ఉంటారో వారికి ఏంటి దేవుని రాజ్యం. బైబిల్లో రాయబడి కదా, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, దేవుని రాజ్యం అలాంటి వారిదే. నీతి నిమిత్తం హింసింపబడిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? హేబేలు మొదలుకొని యేసయ్య దాకా హింసింపబడిన వారే. యేసయ్య మొదలుకొని అపోస్తుల దాకా హింసింపబడిన వారే. అపోస్తులు మొదలుకొని ఇప్పటి వరకు క్రైస్తవులు హింసింపబడుతున్నారండి. నీతి నిమిత్తం హింసింపబడుతున్నారు. అరే, ఈ నీతి వల్ల నాకు హింస వస్తుంది అని చెప్పి మనం రకరకాల మార్గాల్లో వెళ్ళకూడదు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయినా వాటి నుంచి తప్పించువాడు యెహోవాయే. ఒకవేళ హింస కలుగుతున్నా కానీ దేవుడు ఆ హింసల నుంచి మనం తట్టుకునే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఆత్మను చంపనేరక శరీరమును చంపే వ్యక్తులకు మీరు భయపడద్దు. ఆత్మను మీ యొక్క దేహమును రెండిటిని నశింపజేయ శక్తి కలిగిన వానికి మీరు మిక్కిలి భయపడండి. ఏమండి, ఎవరు ప్రవేశిస్తారు దేవుని రాజ్యంలో? ఆత్మ విషయమై దీనులైన వారు, నీతి నిమిత్తం హింసింపబడుతున్న వారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యం చేరడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడే అందులో ప్రవేశిస్తాడు. ఏంటి దేవుని చిత్తం? చిన్నకేంద్ర సీరియస్ చూస్తుంది. ఏంటి చిన్న దేవుని చిత్తం? మనం పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. జాగ్రత్తము నుంచి దూరముగా పారిపోవటమే దేవుని చిత్తం. పరిశుద్ధమైన ఘనమైన తన యొక్క ఘటములను కాపాడుకోనవలను ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. మన యొక్క ఘటాలను కాపాడుకోవాలి అనే ఒక సెన్స్ ఉండటమే దేవుని చిత్తం. మేలైన దానిని చేయుటే దేవుని చిత్తం. ఎడతెగక ప్రార్థన చేయుటే దేవుని చిత్తం. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడమే దేవుని చిత్తమై మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది. మన జాషువాని అడిగా, అన్నా ఏందన్నా దేవుడు మీకు చాలా మేలు చేశారు కదన్నా, మరి దేవునికి మీరేం చేస్తారు అన్నప్పుడు జాషువాని ఏమన్నా అంటే, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను అన్నాడు. ఎంతవరకు? జీవితాంతం వరకు అని చెప్పి అన్న తీర్మానం చేశాడు. అటువంటి వారికే ఏంటి దేవుని రాజ్యం. ఇప్పటికి 3 చెప్పుకున్నాం. ఏంటి దేవుని రాజ్యం? ఎవరు వెళ్తారు? 3. 4వదిగా, చిన్న పిల్లలు నా యొద్దకు రానీయుడి పరలోక రాజ్యం ఈలాంటి వారిదే. ఎవరైనాను చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరించడు అందులో వారు ఎంత మాత్రం ప్రవేశింప కంటిన్యూ చెప్పాలి. కనీసం చివరి వచ్చిన నా మొత్తం చెప్పాను కదా నేను, సెంటెన్స్ అంతా చివరిలో కూడా కంప్లీట్ చేయకపోతే ఎలా? ఎవడైనాను
చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడు. ఏమండి, చిన్న బిడ్డ ఏ విధంగా ఉంటాడు? అమాయకంగా ఉంటాడు, అన్నిటిని నమ్ముతాడు, తల్లిదండ్రులని నమ్ముతాడు, దేవుని మీద లేకపోతే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు. ఏమండి, మనం కూడా దేవుని దగ్గర, మన తండ్రి ఆయనే కదా, మనం తగ్గించుకొని ఉండాలా, ఆయన పేద ఆధారపడాలా, ఆయన్ని సేవించాలా. కొంతమంది ఏం సలహా ఇస్తారు తెలుసు నాకు, ఏదన్నా మనం పావుల వలె వివేకం కలిగిన వ్యక్తులుగా ఉండాలన్నా. బైబిల్ రాయమంటారు కదా, అన్నా మనం పాముల వలె వివేకం కలిగి ఉండాలన్నా. ఏమండి, మన బతుకంతా పాముల వలె వివేకంగా ఉంటే పావుల వల్లే నిష్కపటులై బతికేది ఎప్పుడు? నిజమే, కొంతమంది వ్యక్తులతో మనం వివేకంగానే మాట్లాడాలి, కొంతమంది వ్యక్తులతో నిష్కపటులుగానే మాట్లాడాలి. ఏ వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలనే సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితం మాత్రం పావులం వలె వివేకంగా ఉంటే ఎట్లా? మనం చిన్న బిడ్డల వలె నిష్కపటులై ఉండాలా, దేవుణ్ణి నమ్మాలా, దేవుని మీద ఆధారపడాలా, దేవుణ్ణి సేవించాలా. ఒక చిన్న బిడ్డ ఏ విధంగా అయితే, ఏమైనా అడిగామనుకోండి, రేపు కొనిస్తానన్నా అంటే నాకు ఇప్పుడే కొనియాలా, ఇప్పుడే కొనియాలి, ఇప్పుడే కావాలా, ఏడుస్తారు చిన్న బిడ్డలు. అదే విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడే కావాలి ఆ దేవుని రాజ్యం, అది కాదు మళ్ళీ ఉద్యోగం, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ అది కావాలి ఇది కాదు. దేవుని రాజ్యం విషయంలో నాకు ఇప్పుడే కావాలయ్యా దేవుని రాజ్యం, నాకు ఇప్పుడే కావాలయ్యా దేవుని రాజ్యం అని చెప్పి కన్నీటితో దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వీకరించే వ్యక్తులుగా ఉండాలా. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. యేసయ్య చెప్తాడు కదా, దేవుని రాజ్యం అక్కడుందా ఇక్కడుందా అని చెప్పడం సాధ్యపడదయ్యా, దేవుని రాజ్యం అసలు మీ మధ్యనే ఉందయ్యా అంటాడు యేసయ్య. ఏమండి, నేను ప్రతి వారం చెప్తానే ఉన్నాను, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటారు? దేవుని రాజ్యం విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధంగా తప్పిపోతామండి? ఏమండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. యేసయ్య చెప్తాడా, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, కొన్ని రోజులు అయిన తర్వాత నేను వస్తాను, మిమ్మల్ని మరలా తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికి? ఏంటండి ఎక్కడికి? యేసయ్య శిష్యులతో చెప్పారు కదా, ఇదిగో మీరు కొన్నాళ్ళలో ఉండండి, నేను మీరును నా దగ్గర ఉండులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోయేదను దేవుని రాజ్యానికి. యేసయ్య ఎప్పుడు వస్తాడు? రెండో రాకడప్పుడు. శిష్యులు అడుగుతారు కదా, ఇందాక మనం ఉత్తర పత్తుల భాగంలో చదువుకున్నాం కదా, ఇదిగో నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేవి ఏమని చెప్తారు యేసయ్య? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదవండి. చిన్నారి చదువుతా, చిన్నారి అందరు తీసారా? ఆ లైన్ కంటిన్యూ చేయొచ్చున్నారు చివరి దాకా చదవండి. నేనే క్రీస్తుని చెప్పి పలువులను మోసపరచదు. చారు చిన్నారి, నేనే క్రీస్తునని చెప్పి పలువులను మోసపరుస్తారు. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయ ప్రకారం ఇప్పటిదాకా సుమారు 2000 మంది అబద్ధ క్రీస్తులు లేకపోతే నేనే క్రీస్తునని చెప్పి తమ్మును తాము ప్రకటించుకున్నారు. 1 year బ్యాక్ యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు, ఒక స్త్రీ తనని తాను ఒక క్రీస్తుని అని చెప్పి తన్ను తాను ప్రకటించుకుంది. ఆమె ఏం చెప్తుందంటే, నన్ను మీరు వెంబడిస్తే మీరు ఎత్తబడతారు, లేకపోతే మీరు ఎత్తబడరు.
సుమారు 300 నుంచి 400 మంది ఆమెను వెంబడిస్తున్నారు. ఆమె యొక్క పాదాలు కడిగి ఆ యొక్క నీళ్లను నెత్తిన జల్లుకుంటున్నారు. అనేకమైన అబద్ధ క్రీస్తులు బయలుదేరి పరువుల్ని మోసపరుస్తున్నారు. ఏమంటే మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నన్ను నీ యొక్క సిలువు చాటున మరుగుపరచయ్యా అంటాం. అబద్ధ క్రీస్తులు ఎలా చేస్తారంటే సిలువు చాటున మరుగుపరరు, సిలువు ముందు వచ్చేస్తారు. వాళ్ళు సిలువు ముందు నించొని నేనే క్రీస్తుని, ఏసయ్య సిలువు చాటున్నాడా, వెనక చాటున్నాడు ఏసయ్య, సిలువు ముందే ఉన్నాడు ఏసయ్య. ఆ విధంగానే కొంతమంది వచ్చి సిలువుకు ముందు నించుకొని పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహానికి అడ్డుగా వచ్చేస్తారు. తమ్మును తాము మేమే క్రీస్తులు అని చెప్పి ప్రకటిస్తారు. తర్వాత చదువుతొచ్చినారి 24వ అధ్యాయం మత్తయి. వినబోదురు, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. చాలు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చిందండి? 18లో రాలేదు, అయిపోయింది 18లో. ఎప్పుడు వచ్చింది? 1914 నుంచి 1918 దాకా జరిగింది. సుమారు 1 కోటి మంది మరణించారు. సుమారు 11 కోట్ల మంది మరణించారు, వికలాంగులయ్యారు. ఎంతమంది చనిపోయారు? 1 కోటి మంది. వికలాంగులైన వారు 11 కోట్ల మంది. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939 నుంచి 1945 దాకా జరిగింది. అందులో సుమారు 5 కోట్ల మంది చనిపోయారు, 9 కోట్ల మంది వికలాంగులయ్యారు. ఇప్పుడు గనక మూడో ప్రపంచ యుద్ధం గనక జరిగితే డైలీ ప్రతిరోజు న్యూస్లో వేస్తారు, మీరు చూస్తున్నారా లేదో, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అని చెప్పి. దేశాల దగ్గర అటామిక్ బాంబ్స్ ఏ విధంగా ఉన్నాయంటే మన యొక్క భూమిని సుమారు 14 సార్లు సంపూర్ణంగా నాశనం చేసే అంత అటామిక్ బాంబ్స్ ఉన్నాయండి. 14 సార్లు, ఒకసారి కాదు, మొత్తం స్మాష్ అయ్యేలాగా 14 సార్లు, 14 ఎర్త్లుంటే అన్ని సార్లు నాశనం చేసే ఒక అటామిక్ బాంబ్స్ ఉన్నాయంట. మనకు భూమిలో ల్యాండ్ ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలలో ఒక భాగం ల్యాండ్, మిగతా 2 పార్ట్స్ ఏంటి? వాటర్. ఈ యొక్క వాటర్ అయినా సరే, ఈ యొక్క ల్యాండ్ అయినా సరే సమూలంగా నాశనం అయిపోతాయి. యుద్ధాల గురించి సమాచారం చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ సమాచారాలు ఏమిటి? ఏంటి అనిల్ మామ? యుద్ధ సమాచారం ఇస్రాయెల్, ఇరాన్, ఇంకా రష్యా, ఉక్రెయిన్, ఇంకా ఇస్రాయెల్, హమాస్ వారు కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇవ్వండి రెండో రాకడకు సూచనలు. తర్వాత కంటిన్యూ. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇది జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. చాలండి. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం. ఒక దేశానికి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అవి జనము మీదికి జనం వెళ్ళటం. రాజ్యం మీదికి రాజ్యం అంటే ఒక దేశానికి ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి చైనాకి, అదే రీతిగా మనకి పాకిస్తాన్కి జనము మీదకి జనం లేస్తారు. కులపరంగా, మతపరంగా, భాషపరంగా, ప్రాంతీయపరంగా, రంగు పరంగా జనం మీదకి జనము లెగుస్తారు. మణిపూర్లో జరిగిన సంఘటన ఏమిటి? కుకీ అనే వర్గం, మేతి అనే వర్గం జనము మీదకి జనము లేశారు. రాజ్యం మీదకి రాజ్యం. తర్వాత చదువు. ఇవన్నీ ప్రవచనాలండి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలిగినాయి. చాలు. కరువులు మనందరికీ తెలుసు.
మన పొదిలి పాలు తేనెలు ప్రవహించే నగరమా? మన పొదులు కానే కాదు, మన పొదిలి కరువు ప్రాంతం. ఒక 3-4 years బ్యాక్ గమనించాం లేదో, ట్యాంకర్స్ వచ్చేసి నీళ్ళని మనం కొనుక్కున్నాం డబ్బుస్ పెట్టేసుకొని. దేవుడి దయ వల్ల మనం కొంచెం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఇంకుడు గుంతలు పెట్టుకొని ఇప్పుడు బోర్లో వాటర్ కూడా కొంచెం ఎంత కొంత వస్తున్నాయి. ప్రార్థన చేద్దాం. నాకైతే విశ్వాసం ఉంది, దేవుని చిత్తం అయితే ఈ యొక్క ప్రాంతంలో ఒక సమ్మర్ స్టోరేజ్ పడాలని. ఏమండి, ఒకప్పుడు వాటర్ కొనుక్కునే పరిస్థితి లేదు. బావిలో చల్లని వాటర్ తాగేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాం, అంతా బలహీనతే. కరువు, వాటర్ కొనుక్కుంటున్నాం మనం. ఒకప్పుడు కొనుక్కునే పరిస్థితి లేదు కదా. ఏ ఫంక్షన్కైనా వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అది లేదు కదా. ఈ మధ్య ఏఈ గారు వచ్చి వెళ్ళారు, మీరు ట్యాక్స్ కట్టకపోతే సాగర్ వాటర్ క్లోజ్ అంటే మనం ఏం చేస్తున్నాం? వాటర్ కొనుక్కుంటున్నాము. కరువు, అక్కడక్కడ కరువులు, వాటర్ కరువు, ఫుడ్ కరువు, ఇంకేమేమి కరువులు ఉన్నాయి. ఒక దేవుడి సేవకుడు ఏం చెప్పాడంటే, మీరు విన్నారో లేదో, వింటే ఒకసారి చేతులు ఎత్తండి. భవిష్యత్తులో గాలి కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుందంట. విన్నారా ఎవరైనా? విన్నావా శ్రావమ్మ? వెనకాల సిలిండర్ ఒకటి పెట్టుకొని, ఆక్సిజన్ సిలిండర్ ఒకటి పెట్టుకొని, ముక్కుకు ఒక మాస్క్ పెట్టుకొని వెళ్ళేంత కరువు వస్తుందంట. గ్యాస్ కరువు, ఆయిల్ కరువు, పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఒక్కసారి పెరిగితే అంట మళ్ళీ తగ్గవు అయ్యింది. ఇంక మళ్ళీ ఏమండే కరువులను, భూకంపములను. రీసెంట్గా ఎక్కడైనా భూకంపం వచ్చిందా? రీసెంట్గా వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు రీసెంట్గా అంటే అప్పుడు ఎప్పుడో చెప్తారు ఏంది? వైజాగ్లో మా పేపర్ చదువుతుండే కాబట్టి తెలిసే ఉంటుంది మామకి. వైజాగ్లో 5 days బ్యాక్ భూకంపం వచ్చింది. నిన్నటి రోజున మెక్సికో అనే ప్రాంతంలో భూకంపం వచ్చింది. మన వరల్డ్ వైడ్గా సంవత్సరానికి వచ్చి సుమారు 20,000 చోట్ల భూకంపాలు వస్తున్నాయి. అక్కడ ఏమని రాయబడిందంటే, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు. మన యొక్క భారతదేశంలోనే నెలకొచ్చి సుమారు 15 భూకంపాలు వస్తాయంట. అవి చిన్నవైతేనేమి, పెద్దవైతేనేమి. భారీ భూకంపాలు యావరేజ్గా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇవన్నీ రాకడ సూచనలు. తర్వాత చదవండమ్మా. జనులు మిమ్మల్ని ఏం చేసి చంపుతారంట? శ్రమలు పాలు చేసి చంపెదరు. యేసయ్యని శ్రమలు పాలు చేసి చంపేశారు. యేసయ్య ఒక శిష్యులు 10 మందిని ఏం చేశారు? శ్రమలు పాలు చేసి చంపేశారు. స్టెఫన్ గారిని ఏం చేశారండి? రాళ్లతో కొట్టి శ్రమల పాలు చేసి చంపేశారు. అపోస్తలుడైన పౌలు గారిని ఏం చేశారు? శ్రమల పాలు చేసి చంపేశారు. మణిపూర్లో ఏం జరిగిందండి? శ్రమల పాలు చేసి చంపేశారు. గ్రహాం స్టెయిన్స్ గారికి ఏం జరిగిందండి? శ్రమల పాలు చేసి చంపేశారు. కొంతమంది నమ్మేది ఏంటంటే, క్రైస్తవ సమాజం గట్టిగా నమ్మేది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా శ్రమల పాలు చేసి చంపేశారు. ఏమంటే చరిత్రలో ఇది జరుగుతానే ఉంది, ప్రస్తుతానికి కూడా ఇవి జరుగుతానే ఉంది. ఇంకా శ్రమలు పాలు చేసి చంపే రోజులు ముందు ఉన్నాయి. మణిపూర్లో కూడా, నేను మా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు జరిగింది మణిపూర్ ఇన్సిడెంట్. కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి మణిపూర్ ఇన్సిడెంట్ మీద. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మణిపూర్ ఇన్సిడెంట్ అనేది ఒక ఎథ్నిక్ వైలెన్స్కు సంబంధించింది కాదు, అది రిలీజియస్ సంబంధించిన వైలెన్స్. కేవలం క్రైస్తవుల్ని టార్గెట్ చేసి చంపాలని చెప్పి ఏర్పాటు చేసిన వైలెన్స్ అది అని చెప్పి అభిప్రాయపడేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు రూఢిగా నమ్మేవాళ్ళు ఆ విషయంలో. చదువుతున్నారు, శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనుల మీద ద్వేషింపబడతారు. యేసయ్య చెప్తారు కదా, వాడు నన్ను
నిర్హేకతముగా వారు నన్ను ద్వేషించిరి. లోకము మిమ్మల్ని ద్వేషించినడలా ఆశ్చర్యపడకుడి, మీకంటే ముందుగా లోకం ఏం చేసింది? నన్ను ద్వేషించింది అని చెప్తారండి. ఏమంటే క్రైస్తవులను ద్వేషిస్తుంది ఈ యొక్క లోకం. మళ్ళా మన మాట మణిపూర్లో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదండి. మనకు తెలుసు, కొంతమంది మంత్రులు కనీసం మణిపూర్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూడటానికో టైం లేదు వాళ్ళకి. ఎందుకని క్రైస్తవులు కాబట్టి. ఏమని రాయబడి ఉంచినారు చదువు అక్కడ? మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడదురు. చదవండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించి. ఆ వచనంలో ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్పి ఈ మధ్య వస్తున్నారు అనమాట. వాళ్ళ విషయమే రాయబడింది. తర్వాత అనేకులైన అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరిచెదరు. అబద్ధ ప్రవక్త అంటే ఏమిటి? మామానంటే చెప్తారు. అబద్ధ ప్రవక్త అంటే ఏంటి? డైలమా వెళ్ళిపోయాడా? యేసయ్య శరీరధారిగా, గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్కి, యేసయ్య శరీరధారిగా ఈ భూలోకానికి రాలేదు అని చెప్పేవాళ్ళు అబద్ధ ప్రవక్తలు. యేసయ్య మీద నుంచి మన యొక్క విశ్వాసం తొలగిపోయేలాగా చేసేవాళ్ళు అబద్ధ ప్రవక్తులు. ఏంటి అబద్ధ ప్రవక్తుల గురించి చెప్పండి. యేసయ్య శరీరధారిగా, మీరు కాబోయే సువార్థికులు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ, ఫ్యూచర్లో మీరు సేవ చేస్తారు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ. యేసయ్య శరీరధారిగా వచ్చనని వంచకులు కొంతమంది బయలుదేరి అని చెప్పి అపోస్తలుడైన యోహాను గారు 2వ పత్రికలో రాస్తారు. వారు క్రీస్తు విరోధులు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు యేసయ్య నుంచి విశ్వాసము తొలగిపోయేలాగా చేస్తారు. వారు అబద్ధ ప్రవక్తలు. మూడవదిగా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరంటే ఆత్మ ఫలాలు లేని వ్యక్తి నిజంగా క్రైస్తవుడు కాదు. అసలు ఆత్మ ఫలాలు లేని దేవుని సేవకుడు కాదు అసలు. ఏంటి ఆత్మ ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇవన్నీ లేని వ్యక్తి అబద్ధ ప్రవక్త. నిజమైన సేవకుల్ని మేము గమనిస్తున్నాం కదండి. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు గమనిస్తున్నాం కదండి. వజ్రాల లాంటి ఒక సేవకులు ఉండేవాళ్ళు. ఒక డైమండ్ ఎంత టైంకి తయారయ్యిద్దండి? ఏమండి చిన్నారికి తెలుసు. ఒక డైమండ్ కొన్ని కోట్ల సంవత్సరాలు భూలోకంలో అన్నిటికీ నలిగి 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 ఒక మంచి డైమండ్ ఏర్పడుతుంది. అటువంటి డైమండ్లన్నా మనం కనుగోగలమేమో కానీ నిజమైన దేవుని యొక్క సేవకుల్ని ఈరోజు కనుగొనలేకపోతున్నామండి. అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు, పలువురిని మోసపరిచేస్తున్నారు. తర్వాత చదువుతున్నారు. అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమేమో చల్లారిపోతుంది. ఒకవేళ ఇతరుల్ని మనం ప్రేమిద్దాం అనుకున్నా అక్రమం విస్తరించిపోతుంది కాబట్టి మనం ప్రేమించలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద, మనకేమో ప్రేమ ఉంది, అరే వీళ్ళని మనం కాపాడేద్దాం అని చెప్పి వెళ్తుంటాం కదా. అప్పుడు వారు తిరిగి మనల్ని కొట్టి మనల్ని దోచుకుంటారనే భయం చేత మనం వారికి ప్రేమ చూపించడానికి భయం. ఎందుకంటే అక్కడ చూసినా అక్రమం విస్తరించిపోయింది కాబట్టి మన యొక్క ప్రేమ కూడా ఆటోమేటిక్గా చల్లారిపోతుంది. దేవుని పట్ల మన యొక్క ప్రేమ చల్లారిపోతుంది, పొరుగు వారి పట్ల మన యొక్క ప్రేమ చల్లారిపోతుంది. ఏమండి, నాకు బైబిల్లో అత్యంతంగా ఇష్టమైన పదం ఏదన్నా ఉందంటే ప్రేమయే. నాకు ప్రేమ అనే పదం చాలా బాగా ఇష్టం. ప్రేమ అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్న వ్యక్తి ఎప్పుడూ చెడిపోడని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ప్రేమ శాశ్వత కాలం ఉండను, ప్రేమ సహించును, ప్రేమ స్వప్రయోజనమును
కోరుకోదు. లవ్ నెవర్ నెవర్ చిన్నారు చెప్పాలా, లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్న వ్యక్తి ఎప్పుడు ఓడిపోడు. నేను ఒకటే నమ్ముతా, డబ్బున్న చోట ప్రేమ ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రేమ ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా డబ్బు ఉంటుంది. ప్రేమ ఉన్న చోట సమస్తము ఉన్నట్లే. ప్రేమ ఉన్న చోట యేసయ్య ఉంటాడు కదా. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నది. మనం యేసయ్యను కలిగిన వ్యక్తులమైతే సమస్తము యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు. కానీ యేసయ్యను మనం ప్రేమించకుండా మన యొక్క ప్రేమ చల్లారిపోతుంది. మన యొక్క పొరుగు వారిని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం. క్రైస్తవులమైన మనము దేవుని యొక్క ప్రేమను చూపించే వాళ్ళము. ఆ తర్వాత చిన్నది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు అందుతుంది. ఒకప్పుడు సువార్తను కరపత్రాలకి ప్రకటించేవాళ్ళు. ఆ తర్వాత బైబిల్స్ ఇచ్చి సువార్త చెప్పేవాళ్ళు. పాతకాలంలో దేవుని సేవకులైతే కొన్ని గొట్టాలు తయారు చేసుకొని అందులో వాక్యం ప్రకటించేవాళ్ళు. మాలాంటి సేవకుడికి దేవుడి దయ వల్ల ఇటువంటి మైకులు వచ్చేసినాయి. కొంతమంది రేడియోలో సేవ చేసేవాళ్ళు. ఆ తర్వాత ట్రాన్స్మిటర్ రేడియోలు వచ్చినాయి. ఆ తర్వాత టీవీలు వచ్చినాయి. ఇప్పుడైతే సోషల్ మీడియా. రాజ్య సువార్త దొరకనటువంటి స్థలాల్లో కూడా సోషల్ మీడియాలో సువార్త అందుతుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తే అన్ని దేవుని వాక్యాలే. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని దేవుని వాక్యాలే. రాజ్య సువార్త మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ యొక్క సువార్త మన జీవితంలో ఉందా? ఇంత వాక్యం మనం వింటున్నాం కదా, ఇంత వాక్యం మన దగ్గర ఉంటుంది కదా, మనం వాక్యం హృదయంలో దావీదు వలె ఉంచుకుంటున్నామా? చార్లెస్ స్పర్జన్ అనే దేవుని సేవకుడు ఏం చెప్తాడంటే, జాన్ బనియన్ అనే ఒక దైవ సేవకుని చూసి చార్లెస్ స్పర్జన్ ప్రసంగాల చక్రవర్తి అని పిలువబడే వ్యక్తి, ఆ వ్యక్తి జాన్ బనియన్ చూసి ఏమంటాడంటే, ఎవరు జాన్ బనియన్? చెప్పురా, తెలుసు కదా నీకు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాసిన వ్యక్తి. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడు పోతున్న పుస్తకం అదే. ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఇఫ్ యు కట్ జాన్ బనియన్ యూ విల్ గెట్ స్క్రిప్చర్స్. నువ్వు జాన్ బనియన్ గాని కోసావంటే కారేది రక్తం కాదు, దేవుని యొక్క వాక్యాలు బయటికి వస్తాయంట. ఏమండి, ఆ రీతిగా మనం నింపుకోగలుగుతున్నామా? ఏమండి, దేవుని దయ వల్ల గరివేనపాడు వెళ్ళినప్పటి నుంచి అక్కడ రిఫరెన్స్లు తీపించినా ఎక్కువ చదవలేరు, అంటే చదువు రాదు కాబట్టి. దేవుడి దయ వల్ల ఆ వాక్యాలన్నీ వాళ్ళకి డైరెక్ట్గానే చెప్పేవాడిని. దేవుని కృపను బట్టి నింపుకోవడం నాకు అలవాటు అయిపోయింది. దేవుని యొక్క వాక్యం నింపుకున్నాము. ఒక కాలం వస్తుంది, ఇప్పుడు దేవుని వాక్యం ఎంత విరివిగా ప్రకటింపబడుతుందో ఒక రోజు వస్తుంది అంతా లాక్డౌన్ అయిపోతుంది అనమాట. షట్ అయిపోతుంది ఒక రోజు. ఆమోసు గ్రంథంలో రాయబడుతుంది ఆ మాట. అంత్య దినములలో క్షామము కలుగును. అది అన్నపానముల వల్ల కలుగు క్షామము కాదు, కానీ దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు వల్ల కలుగు క్షామము. జనులు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం దాకా వెళ్తారు, కానీ వారికి యెహోవా వాక్కు దొరకదు. ఒక పక్క దేవుని యొక్క సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది, ఇంకో పక్క ఏమో కల్తీ వాక్యం విరివిగా ప్రకటింపబడుతుంది. ఒకనొక రోజు వస్తుంది దేవుని యొక్క వాక్యం వినటానికి కూడా ఉండదు. ప్రింటెడ్ బైబిల్స్ ఉంటాయి మన దగ్గర. నేను ఇంతకుముందు చెప్పుకుంటాను, మీ దగ్గర చెప్పేం లేదు, నాకు గుర్తు రావట్లేదు, కానీ ప్రింటెడ్ బైబిల్స్ ఉంటాయి. నపుంసకుల అధిపతి ఒక వ్యక్తి అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుంది కదా, ఇథియోపియా నుంచి వస్తాడు ఆ వ్యక్తి. యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చి ఏ గ్రంథం కొనుక్కుంటాడు? యెషయా గ్రంథం కొనుక్కుంటాడు. రథం ఎక్కుతాడు, రథం కదులుతా ఉండిద్ది, చదువుతా ఉంటాడు. అప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తాడు? ఎవరండి చెప్పింది? ఓకే, థ్యాంక్ యూ.
ఫిలిప్పును పంపిస్తాడు. నేను పైసారి చెప్పాను కదా, యథార్థ హృదయంతో, తగ్గింపు స్వభావంతో, ఆసక్తితో ఎవరైతే దేవుని వెతుకుతారో దేవుడు తన యొక్క ప్రత్యక్షతను ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇథియోపియా నపుంసకుడు ఆ రథాల మీద ఉండి యెషయా గ్రంథం చదువుతా ఉంటాడు. ఫిలిప్పు పరిగెత్తుకుంటా వస్తాడు. నువ్వు చదువుతుంది ఏమైనా అర్థమవుతుందా అని అడుగుతాడు. ఏం చెప్తాడు? బాగా అర్థమవుతుంది, నువ్వు అక్కర్లేదు పో అన్నాడా? ఎవరైనా త్రోవ చూపించకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుంది? ఏమండి, ఒకనొక రోజు వస్తుందండి, బైబిల్ మన చేతిలోనే ఉంటుంది, ప్రింటెడ్ బైబిల్ ఉంటుంది, కానీ దాన్ని బోధించే సేవకులు ఉండరు. ఇప్పటికే చాలా ఒక సైడ్ విరివిగా ప్రకటింపబడుతుంది, ఒక సైడ్ క్లోజ్ అవుతానే వస్తుందండి. తర్వాత కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. చాలు చాలు చాలు, అయిపోయింది. కాలపు సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపింపబడి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను ప్రకటించాయి. అయ్యా, సువార్తను నమ్ముడి. మారు మనస్సు అంటే ఏమిటి? రాజరంకులు చెప్తారు. చెప్తున్నా, ఒకసారి వినండి, మళ్ళీ చెప్తా మారు మనసు గురించి. లోకం వైపు, పాపం వైపు తిరిగి ఉన్న మన యొక్క మనస్సును దేవుని సహాయముతో దేవుని వైపు త్రిప్పుకోవటమే మారు మనస్సు. ఏంటి? లోకం వైపు, చెప్పండి, లోకం వైపు, పాపం వైపు తిరిగి ఉన్న మన యొక్క మనస్సుని దేవుని వైపు, దేవుని సహాయముతో దేవుని వైపు త్రిప్పుకోవటమే మారు మనస్సు. మారు మనస్సుకి మ్యాథమెటికల్ ఈక్వేషన్ నేను తయారు చేసింది ఏంటంటే, మారు మనస్సు ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం ప్లస్ పశ్చాత్తాపం. చెప్పండి, మారు మనస్సు ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం ప్లస్ పశ్చాత్తాపం. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏమి లేదు, విశ్వాసం లేదు. మారు మనస్సు, విశ్వాసం లేదు. అపోస్తలుడైన పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ అతనికి ఏముంది? పశ్చాత్తాపం ప్లస్ విశ్వాసం. మారు మనసు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుడు ప్లస్ దుఃఖం, దేవుడు ప్లస్ పశ్చాత్తాపం, విశ్వాసము ప్లస్ పశ్చాత్తాపం ఈజ్ ఈక్వల్ టు మారు మనస్సు. ఏమండి, మన జీవితంలో మార్పు చెందిన మనస్సు మనకున్నదా? మన మనస్సు కనుక మారితే మన చూపులు మారుతాయి, మన యొక్క మాటలు మారుతాయి, మన యొక్క నడత మారుతుంది, మనం కూర్చునే స్థలాలు మారుతాయి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి భలే మారిపోయావు నువ్వు, ఎలా మారావని చెప్పి ఎవరైనా అడిగారా? నీలో వచ్చిన మార్పు ఏంటి? మొన్నటిదాకా నువ్వు బూతులు తిట్టేదానివి కదా, ఇప్పుడు ఏంది నీ నోట్లో ఏంటి ఇంత మంచి మాటలు వస్తున్నాయి? ఒకప్పుడు నువ్వు జోదగాడివి కదా, డబ్బులు ఇష్టం వచ్చిన ఖర్చు చేసేవాడివి కదా, ఏంటి నీ జీవితంలో ఇంత మార్పు వచ్చింది? ఇలా అంకుల్ అవుతున్నారు. ఒకప్పుడు ఇట్లా ఉండేవాడివి కదా, డల్గా ఉండేవాడివి కదా, ఎందుకు వచ్చింది ఇటువంటి ధైర్యం నీకు? ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అడిగారా? ఏమండి, మనుష్యులు మీ యొక్క సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ యొక్క తండ్రిని మహిమపరిచిన లాగున వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడి. మన యొక్క వెలుగుని, మన యొక్క మారు మనసుని ప్రకాశింపనిస్తున్నావా లేకపోతే ఆర్పివేస్తున్నావా? ఒకవేళ ప్రకాశింపకపోతే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎక్కడ ఉంటుందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను కూడా తీయదు, ఒక నిమిషం. చదవండి,
తీశారు, అందరు తీశారా? ఒకసారి వెలిగింపబడి ఆ, పరలోక సంబంధమైన వరములు రుచి చూచి ఆ, పరిశుద్ధాత్మలో పాలివారై ఆ, దేవుని దివ్య వాక్యమును ఆ, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన ఆ, తరువాత ఆ, తప్పిపోయిన వారు ఆ, తమ విషయములో దేవుని కుమారుని ఆ, ఎలా సిలువ వేయచ్చు ఆ. బాహాటముగా ఆయనను అవమానపరచువారు కనుక మారు మనస్సు పొందినట్లు మరలా నూతన పరచుట అసాధ్యం. ఒకసారి వెలిగింపబడి దేవుని యొక్క శక్తిని మనం రుచి చూచిన తర్వాత మనం పడిపోతే ఏం జరుగుతుంది? అక్కడ మరలా మనం మారు మనసు పొందటం అలా అసాధ్యం. ఎందుకని? దేవునిని మనం బాహాటముగా ఏం చేస్తున్నాం? అవమానపరుస్తున్నాం దేవుని బాహాటంగా. ఒక పక్కనేమో దేవుని యొక్క వాక్యం ప్రకటించటం, ఒక పక్కనేమో పాటలు పాడటం, ఒక పక్కనేమో మరలా సినిమా పాటలు పాడటం, ఒక పక్కనేమో ఇక్కడికి వచ్చి కూర్చోవటం, లేకపోతే దేవుని యొక్క వాక్యం వినటం, ఇంకో పక్కనేమో సినిమాలు చూడటం. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళా. దేవుని వాక్యం ఎంతగానో బాగా చెప్పాడు దేవుని సేవకుడు. వివాహం చక్కగా జరిగింది. వివాహం అయిపోయిన వెంటనే రికార్డింగ్ డ్యాన్స్లో వచ్చేసి డ్యాన్సులు వేస్తున్నారు. దేవునికి ఎంత మహిమ కదా, హల్లెలూయా. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఏమండి, హల్లీలో దేవుని యొక్క పాటలకు డ్యాన్సులు, రిసెప్షన్లో దేవుని పాటలకు డ్యాన్సులు. కొంతమంది ఏమంటారంటే సరదా, అంటే దేవుని నామకు అవమానం వచ్చినాక సరదా, మనం సరదా తీసుకోవాలా. దేవుని నామకు అవమానం వచ్చినా పర్లేదు, మనకు సరదాలన్నీ సరే ఇంట్లో వేస్తే పర్లా. ఏందయ్యా ఈ యొక్క జబర్దస్త్ స్కిట్లు ఏందయ్యా ఇక్కడ అంటే సంవత్సరానికి ఒకసారి కదా. ఏమండి, సరదా అంటే దేవుని నామానికి బాహాటంగా అవమానం జరిగినా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా జీవించే వ్యక్తులకి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు బాహాటంగా నన్ను అవమానించారు కాబట్టి, బాహాటంగా మీరు నన్ను ధృవీకరించారు కాబట్టి మీకు మారు మనసు పొందటం అనేది మరలా అసాధ్యం అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. ఏమండి, దేవుని విషయాల్లో దేవుని మాటల్లో ఏమంటే ఆటలాగకూడదు. ఒకసారి మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఏమండి, మనిషి అన్నాక పడిపోతాడు, లెగుస్తాడు. కొంతమంది పర్సనల్గా వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. కానీ బాహాటముగా అంటే వ్యక్తిగతంగా చైతన్య అంటే అది కూడా మంచిది కాదు. ఏమండి, అట్టివాడు మారు మనస్సు పొందటం అనేది అసాధ్యం. తప్పిపోయిన కుమారుడు తన యొక్క మనస్సుని తన యొక్క తండ్రి వైపు తిప్పుకున్నాడు, అదే మారు మనస్సు. బైబిల్లో గారడి సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా సమరయ అనే పట్టణంలో గారడీ చేస్తున్నాడు. లోరంటి ముగిస్తున్నాను. బాగా గారడీ చేస్తున్నాడు సమరయ అనే పట్టణంలో. హాఫ్ మారు మనసు పొందాడు. ఆ ఫిలిప్ గారు అద్భుత ఆశ్చర్య సూచక్రియలు చూసి, అబ్బా ఇతనేంద్రా నాకన్నా ఎక్కువ మ్యాజిక్లు చేస్తాడని చెప్పి ఫిలిప్ దగ్గరికి వెళ్ళి బాప్తిసం కూడా తీసుకుంటాడు. ఫిలిప్ గారు పేతురు యోహాను పిలిపిస్తారు, మీరు సమరయ పట్టణానికి రండి, ఇక్కడ కొంతమంది ఒక గ్రూప్ బాప్తిసం తీసుకున్నారు, వారి మీద హస్త నిక్షేపణ చేయండి అని చెప్తారు. హస్త నిక్షేపణ అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని సేవకులు మన మీద హస్త నిక్షేపణ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకంటూ ఒక వరాన్ని అనుగ్రహిస్తాడు. మీరు చేతురు రండి, నేను ఎవాంజలిస్టుని కదా, నేను సువార్థికుని కదా, మీరు దేవుని యొక్క సేవకులు అనుభవజ్ఞులు కదా, మీరు వచ్చి హస్త నిక్షేపణ చేయండి అని చెప్పి పిలిచినప్పుడు గారడీ సీమోను కూడా బాప్తిసం తీసుకుని రెడీగా ఉంటాడు, చూస్తూ ఉంటాడు. పేతురు గారు ఒక వ్యక్తి మీద చేయి పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ రావడం చూస్తాడు. గారడీ సీమోను వెళ్ళి డబ్బిచ్చి, ఇదిగో నాకు కూడా, నేను కూడా ఎవరి మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తానో వారికి పరిశుద్ధాత్మ దిగి వచ్చేలాగా అటువంటి శక్తి నాకు ఇవ్వంటే ఏమంటాడు పేతురు గారు? నీ వెండి నీతో నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు.
నీకు మారు మనస్సే లేదు, ఇటువంటి క్రియల్లో నీకు ఎటువంటి పాలు పంపులు లేవు. ఏమంటే ఎక్కడే పాలు పంపులు లేకపోతే దేవుని రాజ్యంలో పాలు పంపులు ఏ విధంగా ఉంటాయి? ఏమండి, మారు మనసు లేకుండా మనం పాటలు పాడకూడదు, మారు మనసు లేకుండా మనం వాక్యం చదవకూడదు, మారు మనసు లేకుండా మనం వాక్యం ప్రకటించకూడదు. మనం ఎంత పెద్ద మ్యూజిక్ వాయించే వాళ్ళైనా కానీ మారు మనస్సు లేకపోతే నీ హృదయం దేవుని ఎదుటి సరిలేదు కనుక నీకు ఇట్టి కార్యంలో నీకు పాలి పంపులు లేవు, అవసరం లేదు. వెల్ టాలెంటెడ్ అవసరం లేదు దేవునికి. పరిశుద్ధతను దేవుడు ప్రాముఖ్యంగా ఉంటాడు. మారు మనస్సు విషయంలో దేవుడు ఒక వ్యక్తిని ప్రాముఖ్యంగా ఎంచుతాడు. మారు మనస్సు విషయమే. తర్వాత ఏంటి? సువార్తను నమ్ముడి. మారు మనసు అంటే ఏంటి ఒకసారి చెప్పండి, ముగిచేస్తాం ఇంకా. అబ్బా, ఓకే. సువార్త అంటే ఏంటి చెప్పండి? ఇందాక ఒక అన్న భలే చెప్పాడు, అన్న చెప్పాడేమో. సువార్త దాశోనా, సువార్తనా? జస్ట్ చెప్పండి. సువార్త అంటే ఏంటంటే ఒక రిఫరెన్స్ గుర్తుపెట్టుకుని బాగా మనం, నేను కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుంటాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటే సువార్త ఏదనగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడుకు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కోసం శిలువ మీద మరణించి ఉన్నాడు. రక్షకుడు మన నిమిత్తం 3వ దినాన తిరిగి లేచాడు. ఇదియే సువార్త. నా స్థానంలో నా పాపాల నిమిత్తం యేసు శిలువలో మరణించాడు. నా యొక్క మరణాన్ని యేసయ్య మింగివేశాడు. 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు నేను యేసయ్య వద్దకు వెళ్ళి నా పాపాలు గనక ఒప్పుకున్నట్లయితే నాకు పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ పొందుకున్న వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాడు. అదే సువార్త. ఒక రిఫరెన్స్. రెండోది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అటువంటి గొప్ప మహిమను ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. 3వ రిఫరెన్స్ చెప్తున్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడుతుందమ్మో? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు యందు విశ్వాసం ఉంచేవాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహింపబడెను. 4వదిగా, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడ్డారు. లేఖనం ప్రకారం ఆయన 3వ దినాన పునరుద్ధానం చెందాడు. సువార్తలో ఉండాల్సిన అంశాలు ఏమిటంటే, సువార్తలో ఉండాల్సింది దేవుని యొక్క ప్రేమ, సువార్తలో ఉండాల్సింది దేవుని యొక్క పరిశుద్ధత, సువార్తలో ఉండాల్సింది యేసయ్య చేసిన త్యాగం, సువార్తలో యేసయ్య యొక్క శక్తిని మనం తెలియజేస్తున్నాం. సువార్తలో మన యొక్క పాప స్థితి కూడా తెలియజేస్తున్నాం. సువార్తలో మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య త్వరలో రాబోతున్నాడు, మనల్ని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. అది ఒక ఆజ్ఞ. నమ్మకపోతే ఏం జరిగింది చూడండి. ఇంకో రిఫరెన్స్ చూపిస్తా, లాస్ట్కి అయిపోయింది. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఫాస్ట్గా ఎవరైనా చదవచ్చు, ఫాస్ట్గా చదవండి. 8వ అధ్యాయము 21వ వచనం. నేను వెళ్ళిపోతున్నాను. ఏంది? యేసయ్యను వెతికితే పాపంలో ఉండి చనిపోవటం ఏంది? యేసయ్యను వెతికితే పాపంలో ఉండి చనిపోవటం ఏంది? ఎప్పుడు దొరుకుతాడని చెప్పి అనుకోవద్దు. యేసయ్య ప్రతి ఒక్క వ్యక్తికి తగిన సమయం ఇస్తాడు. పోయినసారి చెప్పాం కదా, ఆయన్ని లోకము
తెలుసుకునేలాగన, ఆయన్ని తలవులాడి లోకము తెలుసుకునేలాగన ప్రతి ఒక్కరికి ఒక సమయము నియమింపబడి ఉంది. ఎప్పుడు పడితే మనం ఏసై షేకండ్ ఇచ్చినప్పుడు మనం తిరిగి షేకండ్ ఇవ్వాలా. నువ్వు షేకండ్ ఇస్తే ఏ షేకండ్ ఇస్తాడని చెప్పి అనుకోవద్దు దయచేసి. చదవండి. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఆ, ఆ, ఉమ్, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఆ, ఈయన చెప్పుచున్నాడే, ఆ, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండెను. ఆ, అప్పుడు ఆయన, ఉమ్, మీరు క్రిందివారు, నేను పై ఉన్నవాడు. ఉమ్, మీరు ఈ లోక సంబంధులు, ఉమ్, నేను ఈ లోక సంబంధులను కాను. ఉమ్, కాగా మీ పాపంలోనే ఉండి ఉమ్. మీరు చనిపోదురని మీతో చెప్పుకుని, ఈ వచనం జాగ్రత్త చదవండి. నేను ఆయన నేనే ఆయనను మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని చెప్పాను. నేనే ఆయనను, నేనే రక్షకుడునని చెప్పి మీరు విశ్వసించకపోతే ఏం జరిగింది అంటే మీరు పాపములోనే ఉండి చనిపోదురని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తి పాపము చేస్తూ 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 చనిపోతాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తి గర్వంగా ఉండి 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 చనిపోతాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తి తాగి 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 మరణిస్తాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తి అల్పకాల పాప భోగాన్ని తన జీవితాల్లో ఉంచుకొని ఇష్టానుసారంగా జీవించి చనిపోతాడు. అదే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి విశ్వాసం ఉంచి 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 నీతిమంతుడిగా మరణిస్తాడు. కొంతమంది ఏం చెప్తున్నారంటే నాకు విశ్వాసం ఉందని చెప్తున్నారు. యాకోబు గ్రంథంలో, యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది కదా, దేవుడు ఉన్నాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావు, అది మంచిదే, సంతోషమే. కానీ దయ్యములు నమ్మి కూడా వణుకుతున్నాయా? నువ్వు నమ్మటంలో పెద్ద తేడా ఏముంది? పెద్దుడా, క్రియలు లేని విశ్వాసం మృతము, క్రియలను కలిగిన విశ్వాసం జీవం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. అటువంటి నమ్మే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈయన అలసిన వారిని ప్రభా ఓరలించే దేవుడు ప్రభా నీవై ఉన్నావు ప్రభా. ఇదేనా మా జీవితాల్లో ప్రభా రకరకాల విషయాల్లో ప్రభా అలసిపోతున్నాం ప్రభా, మీ విషయాల్లో ప్రభా కేర్లెస్గా ప్రభా ఉంటున్నాం ప్రభా. అదైతే మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగేనా పక్షిరాజు యొక్క యవనం ప్రభా నాకు మా అందరికి దయచేసి ప్రభా మీ విషయంలో ప్రభా చక్కగా తండ్రి ప్రవర్తించలాగా సహాయం దయచేయండి ప్రభా. ఇదిగనా ఈ యొక్క కాలము సంపూర్ణమైందని చెప్పి ఉన్నది. అవును ప్రభా, కాలం పరిపూర్ణమైంది అయ్యా. దేవుని రాజ్యం కూడా సమీపించి ఉన్నది ప్రభా. అయ్యా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరం ప్రభా అయ్యా మేము దేవుని రాజ్యంలో ఎవ్వరు విడవబడక ప్రభా ఈ కూడికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీ రాజ్యం వారసులుగా ప్రభా మీరు చేసుకుని కాకనే వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నిర్లక్ష్యమైన జీవితాలు ప్రభా మేమెవ్వరం జీవించకుండా తండ్రి, విశ్వాసకు సంబంధమైన జీవితాలు ప్రభా మేము జీవించాలని సహాయం దయచేరుగా వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మిమ్మల్ని బాహాటంగా నాయన వ్యక్తిగతంగా మరలా సిలువ వేసే వ్యక్తులుగా మేము ఉండకుండా తండ్రి అయ్యా మీ యొక్క సిలువను మోసే వ్యక్తులుగా ప్రభా మమ్మల్ని తయారు చేదురు కాకనే వేడుకుంటూ ఏ ఒక్కరు నశించటం మీ చిత్తం కాదన్నావు ప్రభా. ఇదేనా మాలో ఎవ్వరు ప్రభా నశించిపోకుండా ప్రభా నిత్య నరకానికి వెళ్ళకుండా ప్రభా మీ యొక్క రాజ్యములో ప్రభా ప్రవేశించలాగన మాకు మారు మనస్సును ప్రభా సువార్తను నమ్మే ధన్యత ప్రభా మాకు దయచేరు కాకుండా వేడుకుంటూ ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా అపనమ్మకం కలగకుండా తండ్రి మా జీవితాల్లో ప్రభా మీరే సహాయం చేసి కృప చూపిని కనికరించిగా వేడుకుంటూ అయ్యా మీరు సెలవిచ్చారు ప్రభా అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడదని అన్నావు ప్రభా. అయ్యా అంతం వరకు ప్రభా సహించే వ్యక్తులుగా తండ్రి మేమందరం ఉండలాగా సహాయం చేరు వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్ ఆమేన్.